హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. స్టే ట్యూన్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వెంకటగిరి పోలేరమ్మ జాతర పార్ట్ 2 వ్లాగ్ అండి. పార్ట్ 1 నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టే, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే చూసేయండి. పార్ట్ 1లో చెప్పినట్టే వెంకటగిరి జాతర 5 రోజులు జరుగుద్దండి. ఫస్ట్ రోజు ఏం జరుగుద్ది అంటే ఘటోత్సవం. ఈ ఘటోత్సవం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి జాతర వైబ్స్ స్టార్టెడ్ ఊర్లో. ఇంకా ఫస్ట్ ఘటోత్సవం ఇంకా అదే ఇక్కడ జరుగుతుంది. జనాలు చూడండి అసలు ఎట్లున్నారు. కుండల్లో అంబలు తీసుకెళ్తారండి దేవుడికి, అదే ఇక్కడ జరుగుతుంది. ఈ ఘటోత్సవంకి కూడా కొంత వేల మంది అటెండ్ అవుతారు. ఈ ఘటోత్సవం రోజు అసలైన జాతర వైబ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా అసలు మామూలుగా ఉండదు జాతర. మీరు అయితే ఖచ్చితంగా కంటిన్యూగా చూడండి, మిస్ చేయకండి ఎక్కడ. ప్రతి సంవత్సరం దున్నపోత అయితే కంపల్సరీ నరుకుతారండి. ఆ దున్నపోతు నరికితేనే అమ్మవారు శాంతిస్తారు, అందుకని కంపల్సరీ నరుకుతారు. ఇంకా 5 రోజుల్లో ఇది 2వ రోజు అండి. 2వ రోజు అయితే ఈవెంట్స్ పెట్టారు. మా ఊర్లో అయితే అసలు ఈవెంట్స్ మస్తు అంటే మస్తు జరుగుతాయి. ఇంక ఇక్కడ ఫస్ట్ ఈవెంట్ ఏంటంటే మ్యూజికల్ కాన్సర్ట్ పెట్టిండ్రు. ఇంకా పెద్ద పెద్ద సింగర్సే వచ్చారు, ప్లేబ్యాక్ సింగర్స్ కూడా వచ్చారు. మీరైతే చూసేసి ఎంజాయ్ చేయండి. హలో మరి మీ అందరి కోసం ఈ పాట. సో ఈ పాట పాడే ముందు నా నిజ జీవితంలో జరిగే ఒక సంగతి మీ అందరికీ చెప్పాలి. మరి నా పేరైతే రమణ, విజయనగరం జిల్లా మెరకముర్దం మండలం కొర్ల గ్రామం. ఒక టైంలో మరి 3 పూటలు కూడా తినాలంటే చాలా కష్టంగా ఉండేది నా జీవితం. అలాగే మీ అందరూ ఆశీస్సుల వల్ల, మీ అందరూ అభిమానం వల్ల 3 పూటల 10 మంది గొప్పగా కనిపిస్తూ ఎక్కడైనా కష్టం ఉందంటే 10 రూపాయలు సాయం చేసే స్థాయికి ఎదురంటే మీ అందరూ ఆశీస్సుల వల్ల మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే మీ అభిమానం ముప్పై లేకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అరే తమ్ముడు మాట్లాడేసి ఒరే లాస్ట్ టైం వచ్చాడు ఎంత అలర్ చేస్తారా, అది కావాలి. ఒక 10 నిమిషం నాన్ స్టాప్ వేద్దామా? ఓకే, థ్యాంక్ యూ. మరి మీ అందరి కోసం మరి నా జీవితాన్ని మార్చేసినటువంటి పాట, నా ఇంటి పేరుని మార్చేసినటువంటి పాట. మరి నేను అట్టాంటి ఆడదాన్ని కాదు బాబా, పలసర బైక్ మీద రారు బాబా. ఓకే, థ్యాంక్ యూ. చుట్టంలో చీర ఒక చూపుతోటి సంపేశారు. 5 రోజుల జాతరలో ఇది 3వ రోజు అండి. 3వ రోజు అయితే అసలు చాలా అంటే చాలా వేషాలు వేసుకొని, కాంతార వేషాలు, అమ్మవారి వేషాలు వేసుకొని చాలా రకాలుగా చాలా మందిని ఎంకరేజ్ చేశారు. ఇవైతే అసలు మస్తున్నాయి, ఖచ్చితంగా చూడండి.
దసరా అప్పుడు ఎలా అయితే 9 రోజులు నవరాత్రుల్లో 9 వేషాలు వేస్తారో అమ్మవారిని, అలా ప్రతి వేషం వేసుకొని వచ్చి ఇక్కడైతే మాకు అసలు చాలా అంటే చాలా కనుల పండగగా ఉన్నిందండి. అంత బాగా చేశారు, అసలు మస్తునింది. ఈసారి డే 3లో 3వ రోజు ఇంకొక ప్రోగ్రామ్ కూడా యాడ్ అయిందండి. ఏంటంటే అమ్మవారికి స్వర్ణ పాదుకలు తెచ్చారు, బంగారువి. అవే ఇక్కడ ఊరేగిస్తున్నారు. అమ్మవారికి ఎప్పుడు ఇట్లా బంగారు పాదుకలు పెట్టింది అయితే ఎప్పుడూ లేదు, ఇదే ఫస్ట్ టైము. చాలా అంటే చాలా బాగున్నాయి. అలా 3 రోజులు కార్యక్రమాలు అన్నీ అయిపోయినాక 4వ రోజు అసలైన జాతర స్టార్ట్ అయింది. 4వ రోజు స్టార్టింగ్కి ముందు ఇట్లా టపాసులు అయితే కాలుస్తూనే ఉంటారండి. క్రాకర్ షో అని ఒకటి జరుగుద్ది. ఆ రోజు నుంచి ఇంకా అసలైన జాతర. అసలు ఎక్కడుండే వాళ్ళందరూ ఊరూరు నుంచి కూడా వస్తారు. సో ఇంక ఇక్కడైతే జాతర వైపు స్టార్టెడ్. మీరైతే కంపల్సరీ చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు. అసలు మస్తు అంటే మస్తు ఉంటుంది వీడియో అయితే. రోజుల జాతరలో మొట్టమొదటి 4 రోజులు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ జరగద్ది. ఇలా అన్నీ అయినాక 5వ రోజు మెయిన్ జాతర. దున్నపోతుని నరకడము, అమ్మవారిని దర్శించుకోవడము, అమ్మవారిని ఊరేగించడము. అన్ని వేల మంది వస్తారు, వేల టెంకాయలు కూడా కొడతారు ఒక్కొక్కరు మొక్కులు. అలా మొక్కి అలా దేవుణ్ణి అందరు అమ్మవారిని మంచిగా దర్శించుకుంటారు. కొన్ని వేల మంది వేల కోరికలు కోరుతారు. అవి ఎట్లా జరుగుద్ది, అసలు టెంకాయలు ఎట్లా కొడతారు, అన్ని వేల టెంకాయలు ఒక మనిషి
ఎంత బాగా జరుగుద్ది వెంకటగిరి జాతర అనేది మీరైతే ఖచ్చితంగా నెక్స్ట్ పార్ట్ చూసేయాల్సింది. ఈ పార్ట్లోనే పెడదాం అనుకున్నా, బట్ చాలా లెంత్ అయిపోతుంది, మళ్ళీ అందరికి బోర్ కొడుతుంది, లాస్ట్కి వచ్చేసరికి చూడరు. ఆ వీడియో ఖచ్చితంగా చూడాలని ఆ వీడియో అయితే పార్ట్ 3 పెడదామని ఫిక్స్ అయ్యాను. అందరు చూడండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.